హాయ్ అండి, అందరికీ నమస్తే. పుత్ర సంతాన భాగ్యం కలిగించే రామలక్ష్మ ద్వాదశి వ్రతం ఎలా ఆచరించాలి, రామలక్ష్మ ద్వాదశి వెనుక ఉన్న పురాణ గాథ, ఈ రోజున ఏమి దానం చేయాలి, రామలక్ష్మ ద్వాదశి వ్రత ఫలం ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి మా తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయని చెప్పాను కదండి. ఇంతకు ముందు వీడియోలో కూడా ఫస్ట్ రోజుదైతే వీడియో ఊరేగింపు అయితే షేర్ చేశాను కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఇంకొక రోజుదన్నమాట. చూడండి, స్వామివారికి హారతులు ఇచ్చైతే ఊరేగింపు కోసం రెడీ చేసి స్టార్ట్ చేస్తున్నారు. స్వామివారిని చూస్తే చాలా నవ్వు వస్తుంది, చూస్తూ ఉండాలనిపిస్తుందండి. 1000 కన్నులు కూడా సరిపోవని చెప్తారు కదా. స్వామివారు అలా ఊరేగింపులో వస్తూ ఉంటే చిందులు వేస్తూ వస్తున్నట్టుంది. చూడండి, మీరు గమనించండి. స్వామివారు చిందులు వేస్తూ అమ్మవార్లను ఇద్దరిని కూడా అటు ఇటు కూర్చోబెట్టుకొని దర్జాగా మధ్యలో స్వామివారు కూర్చొని చిందులు వేస్తూ వేద పండితులు మధ్యలో, భక్తుల మధ్యలో వేద మంత్రాలతో అయితే ఇలా వస్తున్నారండి. ఊరేగింపుతో అయితే చాలా సందడిగా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు అయితే. చూడటానికి 1000 కన్నులు కూడా సరిపోవు అంటారు కదండి, అదే మాదిరిగా అనమాట. చూడండి, పంతులు వారు అయితే ఎంతమంది ఉన్నారు. అందరూ కూడా మంత్రాలు చదువుతూ రోడ్డు మీద వస్తుంటే వెనకాల స్వామివారు దర్జాగా వస్తుంటారనమాట. చూడటానికి కన్నులు విందుగా ఉంటుంది. ఇప్పుడు మనం తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఒకరోజైన ఊరేగింపు స్వామివారి అలంకరణ చూస్తూ నేనైతే దర్శించుకున్నాను. మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి ఈ వీడియో మీకు చూపెడుతున్నానండి. ఇప్పుడు స్వామివారిని ఊరేగింపు అయితే చూస్తూ ఈరోజు వీడియోలో మనం స్వామివారి ఊరేగింపు చూస్తూ పుత్ర సంతాన భాగ్యం కలిగించే రామలక్ష్మణ ద్వాదశి వ్రతాన్ని ఎలా జరుపుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. వ్రతాలు, నోములు, పూజలు హిందూ సంప్రదాయంలో ఒక భాగం. ఐశ్వర్యం కోసం, సంతానం కోసం, ఆరోగ్యం కోసం ఇలా రకరకాల సమస్యలకు పరిహారంగా చేయాల్సిన పూజలు, నోములు గురించి శాస్త్రాలలో వివరించారు. ముఖ్యంగా పుత్ర సంతానం కోరుకునేవారు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజున చేయవలసిన పూజ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో పవిత్రమైన నిర్జల ఏకాదశి పక్క రోజు వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశిగా జరుపుకుంటాము. వరాహ పురాణం ప్రకారం ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశేషమైనదే. రామలక్ష్మణ ద్వాదశిని చంపక ద్వాదశి అని కూడా పిలుస్తారు. రామలక్ష్మణ ద్వాదశి వెనుక ఉన్న పురాణ గాథ. పుత్ర సంతానం కోసం పరితపిస్తున్న దశరథ మహారాజుకు వశిష్ఠుడు రామలక్ష్మణ ద్వాదశి వ్రత విధానాన్ని వివరించాడట. దశరథ మహారాజు జ్యేష్ఠ శుక్ల ద్వాదశి రోజు ఈ వ్రతాన్ని ఆచరించగా అక్కడి నుంచి సరిగ్గా 10 నెలల తర్వాత వచ్చిన చైత్రమాసంలో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథ మహారాజుకు జన్మించారు. అందుకే పుత్ర సంతానం కోరుకునేవారు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రం చెబుతుంది. వ్రత విధానం. పుత్ర సంతానం కోరుకునేవారు రామలక్ష్మణ ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి రామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా కలశ స్థాపన చేసుకోవాలి. అనంతరం రామలక్ష్మణులకు ఆవాహన, ఆచమనం వంటి 16 రకాల షోడశోపచార పూజలు చేయాలి. రామలక్ష్మణులకు వస్త్ర సమర్పణ చేసుకోవాలి. పూజ పూర్తి అయ్యే వరకు ఉపవాసం చేయాలి. ఈ రోజున ఏమి దానం చేయాలి? ఈ సందర్భంగా రామలక్ష్మణ ద్వాదశి ముందు నిర్జల ఏకాదశి రోజు ఆర్థికంగా శక్తి ఉన్నవారు బంగారు రామలక్ష్మణులు విగ్రహాలను పూజించి రామలక్ష్మణ ద్వాదశి రోజు పూజించిన బంగారు విగ్రహాలను దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్రం వచనం చేస్తుంది. శక్తి కొద్దీ మట్టి ప్రతిమలను కూడా దానం చేయవచ్చు. అంతేకాకుండా ఈరోజు బ్రాహ్మణులకు గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం వంటి దానాలు కూడా విరివిగా చేస్తే వ్రతఫలం అనేది అధికముగా దక్కుతుందట. ఒడిశాలో రామలక్ష్మణ ద్వాదశిని
చంపక ద్వాదశిగా జరుపుకుంటారట. ఈ ప్రాంతంలో ఇది చాలా ముఖ్యమైన పండుగట. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఈ పండుగ ఎంతో వైభవంగా జరుగుతుందట. ఉత్కల బ్రాహ్మణులకు రామలక్ష్మణ ద్వాదశి పవిత్రమైన రోజు. జగన్నాథునికి ఈరోజు విశేష పూజలు, ప్రత్యేక ప్రసాదాలు తయారు చేస్తారట. ఈ పూజలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని చెబుతున్నారు. రామలక్ష్మణ ద్వాదశి వ్రతఫలం. నియమ నిష్టలతో రామలక్ష్మణ ద్వాదశి వ్రతం ఆచరిస్తే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని శాస్త్రం వచనం చేస్తుంది. సాటిలేని ఈ వ్రతం వల్ల అపారమైన పుణ్యం, పరాక్రమం, కీర్తి, గౌరవం, ఐశ్వర్యం, రాజ్యం వంటివి ప్రాప్తిస్తాయి. గవామయన యాగఫలం. రామలక్ష్మణ ద్వాదశి వ్రతం చేసిన వారికి గవామయన యాగఫలం దక్కుతుందని అంటున్నారు. గవామయన యాగం అంటే 1 సంవత్సర కాలం పాటు నిర్విఘ్నంగా యాగం చేసిన ఫలం అనేది అర్థమట. ఈ వ్రతం చేసిన వారికే కాకుండా చూసిన వారికి, వ్రతంలో పాలు పంచుకున్న వారికి కూడా సకల సంతోషాలు, శ్రేయస్సులతో పాటు విష్ణులోక ప్రాప్తి పొందుతారని చెబుతుంది శాస్త్రం. ఆదిశంకరుల ఆరాధన. నడిచే దైవంగా పేరుగాంచిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు రామలక్ష్మణ ద్వాదశి రోజునే అవతార పరిసమాప్తి గావించారట. అందుకే ఈ ద్వాదశి రోజు ఆదిశంకరుల ధ్యానం వల్ల ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది. జూన్ 19వ తేదీన రానున్న రామలక్ష్మణ ద్వాదశిని పుత్ర సంతానం కోరుకునేవారు మాత్రమే కాకుండా ఎవరైనా జరుపుకోవచ్చు. శ్రీమన్నారాయణి అనుగ్రహానికి ప్రాప్తులు కావచ్చు. ఇదండి పుత్ర సంతాన భాగ్యం కోసం రామలక్ష్మ ద్వాదశి వ్రతం ఎలా ఆచరించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. మా స్వామివారు ఎలా ఉన్నారు, ఊరేగింపు చూసారా అందరూ? మీ కోరికలు విన్నవించుకున్నారా? స్వామివారికి కోరిన కోరికలు తీరుస్తారనమాట ఆ ఏడుకొండలవాడ. చాలా సందడిగా ఉంటుంది. మా గోవిందరాజుల స్వామి గుడి దగ్గర అయితే సాయంత్రం వేళ ఊరేగింపు అయితే జరుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి దర్శించుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.